ఓం నమో వెంకటేశాయ. నా పేరు ప్రసన్న. ఇదైతే శివాలయం, కపిల తీర్థం. ఎంత కపిల తీర్థమైనా, ఎంత శివుడైనా కానీ నాకు నోటికి ఎందుకో వెంకటేశాయ అనే పేరు వస్తుంది. అయితే ఇక్కడ ఫస్ట్ మేము జలపాతం దగ్గరికి వెళ్ళామన్నమాట. కపిల తీర్థంలో ఫుల్ ఫేమస్ అని అనేది ఏదైతే ఉంది అని అంటే అది తీర్థమే. చూడండి ఎంత బాగుందో. నేను అసలు చూపు తిప్పుకోలేకపోతున్నాను, వెనక్కి తిరిగే చూస్తున్నాను. కొండ పైన ఒక చిన్న దీపం పెట్టే ప్లేస్ ఉంటుందన్నమాట. అది కూడా మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ జనాలు లాస్ట్ మండే కాబట్టి, అంటే నెక్స్ట్ మండేకంతా కార్తీక మాసం అయిపోతుంది. లాస్ట్ మండే కాబట్టి చాలా బాగా వచ్చారు. ఇది ఆల్మోస్ట్ నేను వెళ్ళింది 12 ఆ ప్రాంతంలో. మా ఆయన నాకు వీడియోలు ఫోటోలు తీయలేక అల్లాడుతున్నాడు. ఆయన ఎందుకు తీస్తాడు, మళ్ళీ ఉంచడు, డిలీట్ చేస్తాడు. అది చూస్తున్నారు కదా. అయితే కార్తీక మాసంలో నేను అసలు ఇద్దరం కలిసి దీపం పెడతామా పెట్టలేమా అని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఇదిగోండి ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఈ జలపాతం పైన ఒకటి ఆ ప్లేస్లో ఇక్కడ కార్తీక మాసంలో దీపం పెడతారనమాట. అయితే మా సంగతికి వస్తే ఇలా దీపం పెడతాము పెట్టలేము అని అనుకున్న సందర్భంలో ఫైనల్లీ నేను ఒక 2 days లీవ్ పెట్టుకొని ఏదైతే అదైంది అని చెప్పేసి స్కూల్ ఉన్నా నేను లీవ్ పెట్టుకొని వచ్చాను అనమాట. అది ఎందుకో నాకు చాలా వెల్త్గా అనిపించింది కార్తీక మాసంలో ఇద్దరం కలిసి పూజ చేయకపోతే. సో ఇలా మేము పూజ చేసుకున్నాము. ఏదో ఒక ఇయర్లీ వన్సే కదా, కలిసి చేసుకోకపోతే అదొక వెల్త్గా ఉంటుంది. సో ఇలా పూజ చేసుకుంటే అది ఇది ఉండదన్నమాట, చాలా తృప్తిగా ఉంటుంది. నిన్న వెంకటేశ్వర స్వామి దర్శనం కానీ, ఈరోజు శివయ్య దర్శనం కానీ, దట్టు మళ్ళీ పద్మావతి అమ్మవారి టెంపుల్కి కూడా వెళ్ళాను నేను. అక్కడ దర్శనం కానీ చాలా అంటే చాలా బాగా జరిగినాయి. మనసు చాలా ప్రశాంతంగా ఉండింది, హ్యాపీగా పీస్ఫుల్గా ఉండిందనమాట. పద్మావతి అమ్మవారి టెంపుల్కి ఎందుకు వెళ్ళాను అని అంటే, పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఈ రోజుతోటే స్టార్టింగ్, 17వ తారీఖు, అందుకనే వెళ్ళాను. ఇక్కడ చూస్తున్నారు కదా, క్షేత్రానికి ఒక ప్రసిద్ధి ఉంటుందన్నమాట. క్షేత్రానికి ఒక పుణ్యము అలా అన్నీ ఉంటాయి. అలా ఈ కపిల తీర్థ క్షేత్రంలో ఎక్కడ దీపం వెలిగించినా కానీ పుణ్యమే కాబట్టి అలా వెలిగించారనమాట. ఆడవాళ్ళందరూ కూడా ఎంత బాగా చేసుకుంటున్నారంటే అంత బాగా చేసుకుంటున్నారు. ఇదైతే ఒక చిన్న హోమం జరిగింది అక్కడ ఎంట్రీలోనే, అది ఆ విజువల్స్. యాజ్ యూజువల్ పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాను అన్నాను కదా, లోపల వీడియో ఎలాగో తీసుకోలేను కాబట్టి ఇది పద్మావతి అమ్మవారి టెంపుల్. ఇక్కడ ఈసారి డెకరేషన్ చాలా అంటే చాలా బాగా జరిగింది. ఈ ముగ్గురు దేవుళ్ళ ఆశీస్సులు నాతో పాటు మీ అందరి పైన కూడా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. బై.